హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎల్కే యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ కుమార్. డైనమిక్ లైఫ్ విత్ నాలెడ్జ్ అనే కాన్సెప్ట్తో నేను డిఎల్కే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. ఇట్స్ మై ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఈ ఆఫీస్ గురించి ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఛానల్ ఎంప్లాయీస్లో స్కిల్స్ని డెవలప్ చేయడానికి నేను దీన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. దీంట్లో మీకు ఈ ఆఫీస్ గురించి నేను పార్ట్లుగా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఈ ఆఫీస్ విషయానికి వస్తే 2012లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంటేటివ్గా తీసుకున్న ఈ ఆఫీసు ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకి మార్చ్ 2018 నుంచి మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఈ ఆఫీస్ని రన్ చేయాలని చెప్పి మనకి ఆర్డర్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా నాతోటి ఎంప్లాయీస్ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నా వంతు సాయంగా నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ప్రారంభిస్తున్నాను. ఈ ఆఫీస్లో ఇంట్రడక్షన్ పార్ట్ కింద తీసుకుంటే వాట్ ఈజ్ ఈ ఆఫీస్, అసలు ఈ ఆఫీస్ వల్ల మనకు ఉపయోగం ఏంది, ఏదో గుడ్డిగా అంటే బ్లైండ్గా కాన్సెప్ట్ వచ్చింది మనం ఏదో చేయాలని చేసుకొని పోకుండా మినిమం బేసిక్స్ ఉండాలి. ఇంకెందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఆఫీస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కానీ ఇంకా చాలా సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆఫీస్ గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలని నా ఒపీనియన్. అందుకే నేను ఈ వీడియో చేశాను. ఈ ఫస్ట్ పార్ట్లో మీకు బేసిక్స్ ఏంటి, ఈ ఆఫీస్కి ఏమేమి కావాలి, అసలు ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది అని మీకు బ్రీఫ్ వ్యూ ఇస్తాను. వాట్ ఈజ్ ఈ ఆఫీస్? ఈ ఆఫీస్ అంటే మనం మాన్యువల్గా చేసే ప్రాసెస్ని ఒక కంప్యూటర్లో ఒక వెబ్ బేస్డ్ ప్రోగ్రామ్ను ఉపయోగించి మనము పేపర్గా వచ్చిన మనకు మెయిల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏదైతే డిస్పాచ్ సెక్షన్లో మనం రిసీవ్ చేసుకుంటామో వాటిని ఎలక్ట్రానిక్గా కన్వర్ట్ చేసి మన ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ఈ ఆఫీస్ అనే వెబ్ అప్లికేషన్లో మనం రన్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి ఒక లాగిన్ ఉంటుంది ఈ ఆఫీస్లో. ఆ విధంగా మనం మాన్యువల్గా చేసే ప్రాసెస్ని ఒక సిస్టమైజ్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఆ అప్లికేషన్లో మనం ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటాం అన్నమాట. ఇది యాక్చువల్గా మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అంటారు, దీన్నే ఎంపీపీ అంటారు. అండర్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ ఇది 2012లోనే స్టార్ట్ చేశారు. తర్వాత ఈ ఆఫీస్ వచ్చి సెంట్రల్లో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేది మనకి ఈ సర్వర్ని ప్రొవైడ్ చేస్తుంది. మొత్తం దీని కంట్రోల్లోనే ఉంటుంది. ఈ ఆఫీస్ వల్ల మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఆఫీస్ ఏంది అనుకుంటే, మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఈజ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్. ఎఫిషియన్సీగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ, ఇంక్రీజ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద గవర్నమెంట్ వర్క్ కల్చర్ అండ్ ఎథిక్స్ టు డిక్రీజ్ ద బర్డన్ ఆన్ ద ఎంప్లాయీ. అంటే ఒక ఎంప్లాయీ ఎక్కువ బర్డన్ లేకుండా, ఇప్పుడు ఈ ఆఫీస్ అనుకోండి, ఒక ఫైల్ని ఇంకొకటి ఇప్పుడు క్షేత్రస్థాయిలో తీసుకుంటే ఒక సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫైల్ నోట్ ప్రిపేర్ చేయాలన్నా సూపరింటెండెంట్ సబ్మిట్, ఆయన మళ్ళీ ప్రిన్సిపాల్కి, ఇట్లా ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. అదే ఈ ఆఫీస్లో అయితే వాళ్ళ లాగిన్లో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ వర్క్ అనేది స్పీడ్గా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, పేపర్లెస్ వర్క్ జరుగుతుంది. ఎన్విరాన్మెంట్కి ఎంతో ఉపయోగం ఉంది. పేపర్ వల్ల మన గవర్నమెంట్ ఆఫీసుల్లో
కొన్ని లక్షల పేపర్లు యూస్ చేస్తూ ఉంటాము. వాటిని అన్నిటినీ లెస్ చేస్తూ మనకి ఈ ఆఫీస్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఈ ఆఫీస్? ఈ ఆఫీస్కి ఈ ఆఫీస్ని మనం వాడాలంటే ఏమేమి తీసుకోవాలి? బేసిక్ స్కిల్స్ అబౌట్ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, మినిమం స్కిల్స్ ఉంటే చాలండి. దాంతోపాటు ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఐసి మెయిల్ ఐడి ఉండాలి, ప్రొవైడెడ్ బై ఎన్ఐసి ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓన్లీ. ఇంకేంటంటే ఎన్ఐసి మెయిల్ ఐడి అయితే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉండాలి, దాన్ని డిఎస్సి అంటారు, దాన్ని ఈ టోకెన్ అని కూడా అంటారు, డిజిటల్ టోకెన్ అని కూడా అంటారు. వాటిని ఇన్స్టాల్ చేసుకునేకి డ్రైవ్స్ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆర్ అబోవ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం వాడుకోవచ్చు. జావా ఉండాలండి. ఈ ఆఫీస్ని రన్ చేయాలంటే మనం డిజిటల్ సిగ్నేచర్ చేయాలంటే సిస్టంలో జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ వర్షన్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. బ్రౌజ్ చేయాలంటే కూడా మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ లేటెస్ట్ వర్షన్స్ ఉండాలి. మొజిల్లా ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇవి రెండు ప్రిఫరబుల్ అండి. ఇవి రెండిట్లో అయితే మీకు అన్నీ పక్కాగా జరుగుతాయి. అడాప్ రీడర్ లేటెస్ట్ వర్షన్ ఉండొచ్చు. దాని తర్వాత ఎంఎస్ ఆఫీస్, ఇది కామన్. ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటే మనం ఈ ఆఫీస్ని రన్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 వైట్ కలర్స్లో పెట్టాను. ఎన్ఐసి మెయిల్ ఐడి, డిజిటల్ సిగ్నేచర్, ఇవి 2 తప్ప రిమైనింగ్ వాటి గురించి మీకు అవగాహన ఉంటుంది. ఆ రెండింటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఎన్ఐసి మెయిల్ ఐడి? నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో ఇది యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్లో ఇండియా మొత్తం అది సర్వర్ రన్ చేస్తుంది. మనకి ఎలాగైతే యాహూ మెయిల్, జీమెయిల్ లాంటి ప్రైవేట్ మెయిల్ సర్వీసెస్ ఉన్నాయో అదేవిధంగా గవర్నమెంట్ పరంగా మనకి ఎన్ఐసి అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ ఎన్ఐసి మెయిల్ ఐడి ఉంటుంది. బయట వాళ్ళు ఎవరు రిజిస్టర్ చేసుకోవాలన్నా వాళ్ళకి అవకాశం ఉండదు. ఎలా ఎన్ఐసి మన మెయిల్ ఐడి తీసుకోవాలంటే అప్లికేషన్ ఫార్మేట్లో మన డీటెయిల్స్ని త్రూ మన అఫీషియల్స్ ద్వారా డిస్టిక్ అంటే లోకల్ ఎన్ఐసికి మనం సబ్మిట్ చేస్తే ఆ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళు మన యూజర్ ఐడి, పాస్వర్డ్ని వాళ్ళు మనకి సెండ్ చేస్తారు. ఆ సెండ్ చేసిన మెయిల్ ఐడితో వాళ్ళు పంపించిన మెయిల్ ఐడి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి అక్కడ నేను ఇచ్చాను, lakshmikumar.deba@ap.gov.in అని. ఆ విధంగా ఉంటుంది మెయిల్ ఐడి ఎక్స్టెన్షన్. దాన్ని ఎక్కడ ఓపెన్ చేయాలంటే మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలని చెప్పి. మనకి https//లో gmail.gov.in యూఆర్ఎల్ మనం ఓపెన్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ డైరెక్ట్గా మెయిల్ అడ్రస్ https/ మెయిల్ ఐడిలో ఫస్ట్ వన్ ఏమంటే, మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఎన్ఐసికి అప్లై చేస్తానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఎన్ఐసి మెయిల్ ఐడి, పాస్వర్డ్ 2 మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ పేజీలో మీ మెయిల్ ఐడిని అండ్ పాస్వర్డ్ సైన్ ఇన్ అయ్యారంటే మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఈ పేజ్ రాదండి. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మీ ఎంప్లాయీ ఐడి, మీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవన్నీ అప్డేషన్ అడుగుతుంది. ఆ అప్డేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీరు ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది.
యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వర్క్ ఈ జీమెయిల్ యాహూ మెయిల్ మీరు ఏదైతే చేయగలరో అవి మొత్తం ఈ ఎన్ఐసి మెయిల్ ఐడిలో చేయొచ్చు. ఇది ఒక మెయిల్ ఐడి. ఎన్ఐసి మెయిల్ ఐడి అంటే ఏంటి, ఎలా ఓపెన్ అయ్యా చూసుకున్నారు కదా. ఇది ఇన్బాక్స్. దీంట్లో మన వర్క్ ఏముండదు. ఒక మెయిల్లో ఒకటి ఎన్ఐసిలో మనకు ఒక మెయిల్ క్రియేట్ అయింది. ఓకే, సైన్ ఇన్ అవ్వండి, సైన్ అవుట్ అవ్వండి. ఓకే, మీకు మొబైల్ ఓకే ఎన్ఐసి గురించి మీకు మెయిల్ ఐడి గురించి ఒక ఐడియా వచ్చింది కదండి. ఇది ప్రాసెస్. దాని తర్వాత డిజిటల్ టోకెన్ డిజిటల్ టోకెన్ అంటే మీకు డిజిటల్గా ఒక పేపర్ని సంతకం చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడం అనమాట. మన సిగ్నేచర్ని డిజిటలైజ్ చేసి, అంటే ఒక డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకునేదానికి మనకిప్పుడు క్యాప్రికార్న్ అనే ఒక సంస్థ, లైసెన్స్డ్ సర్టిఫైడ్ అథారిటీ, దానికి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు మనకు ఒక డిజిటల్ టోకెన్ ఇస్తారు. అది ఈ విధంగా ఉంటుంది. ఈ డిజిటల్ టోకెన్ని కొంచెం క్లియర్గా తీసుకుంటే దీంట్లో ఒక హ్యాష్ ఆల్గారిథం, అంటే యాక్చువల్గా ఇవన్నీ మీకు అవసరం లేదు, ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇది ఒక క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్ యూజ్ చేసి హ్యాష్ వాల్యూని మన క్యారెక్టర్ వాల్యూతో ఈ లింక్ చేసి ఒక కీ లాగా తయారు చేసి దాన్ని సిగ్నల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఇది జస్ట్ ఊరికే మీకు ఐడియా కోసం పెట్టాను. ఇది వాళ్ళు అప్లై చేస్తే మనకి వాళ్ళు ఈ డిజిటల్ యూఎస్బి టోకన్ని మనకి వాళ్ళు ఇస్తారు. ఇవి రెండు వచ్చిన తరువాత మనం ఈ ఆఫీస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఈ ఆఫీస్లో ఎలా లాగిన్ అవ్వాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆఫీస్కి ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక డొమైన్ ఉంటుంది. ఇప్పుడు చిత్తూరు డిస్టిక్కి ctr.eoffice.ap.gov అని ఉంటుంది. మీరు ఈ యూఆర్ఆర్లో మీ ఎన్ఐసి మెయిల్ ఐడితో ఇక్కడ మనం లాగిన్ అయితే మనకు వర్క్ ప్లేస్ అదే అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేయాలని. మంది ఇప్పుడు చిత్తూరు డిస్టిక్ కాబట్టి మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక డొమైన్ నేమ్ ఉంటుందండి. మీ డిస్టిక్వి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆఫీస్ చిత్తూరు డిస్టిక్ ఉంటుంది. మీకు ఏదైతే ఎన్ఐసిలో మెయిల్ ఐడి ఉందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇది యాక్చువల్గా వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి. ఈ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ ప్రీడిఫైన్గా ఉంటుంది. మనకు ఎన్ఐసిలో మెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఆఫీస్లోకి వచ్చి ఎన్ఐసి మెయిల్ ఐడితో మనం ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఎన్ఐసి మెయిల్ ఐడి పాస్వర్డ్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. మీకు ఎన్ఐసి మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతే మీకు ఈ ఆఫీస్ స్క్రీన్ వస్తుంది. ఇదే అండి ఈ ఆఫీస్ స్క్రీను. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఇంకా అప్డేట్ చేస్తారు. మనకు ఈ ప్రజెంట్ ఈ ఆఫీస్ వర్క్ అనేది ఫైల్స్ అండ్ డాక్యుమెంట్ సర్వీసెస్లో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఈ ట్యాబ్లోనే మనకు వర్క్ మొత్తం ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే రీడైరెక్టింగ్ టు ద అప్లికేషన్ వెళ్తుంది. ఇది అండి ఈ ఆఫీస్ పేజ్. మనకి ఈ వర్షన్ 5.5 వర్షన్. ఈ రిసిప్ట్స్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు నా నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కానీ ఈ ఆఫీస్ ఎట్లా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా మనం ఎన్ఐసి మెయిల్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇట్లా సైన్ అవుట్ చేస్తామండి. ఓకే, ఈ విధంగా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈ ఆఫీస్ గురించి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.